లోతు ఎంత నీతిమంతుడో, దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో అతనికి తెలుసు. కానీ ఈ యొక్క స్త్రీ ఏమి చేసిందంటే దేవుని మాటను కూడా ధిక్కరిస్తూ వెనుక తట్టు చూసిందండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనలో కూడా కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉంటామంటే దేవుని మాటకు లోబడి ఉండకుండా అవిధేయతగా జీవించేటువంటి వారిగా ఉంటాం. ఇక్కడ ఈ స్త్రీ కూడా అక్కడ సిచ్యువేషన్ అంతా గమనిస్తుంది, ఏమి జరుగుతుందో ఏమవుతుందో మొత్తము కూడా తెలుసుకున్నది. కానీ చివరికి తనకున్నటువంటి ఆ లోకాశలను బట్టి, తనకున్నటువంటి తలంపులను బట్టి వెనుక తట్టు చూసిందంట. ఎప్పుడైతే వెనుక తట్టు చూసిందో లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అంత్య దినాలలో, ఈ రాకడ సమయాలలో కొన్నిసార్లు దేవుని యొక్క దూతలుగా ఉన్నటువంటి దైవజనులు వాక్యాన్ని అందిస్తూ మీరు ఈ బాటలో వెళ్ళకూడదు, దేవుడు మనల్ని కాపాడాలని ఇష్టపడుతున్నాడు, ఈ లోకం అనేటువంటి మాలిన్యత నుండి మీరు దూరముగా వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని పట్టుకొని కాపాడడానికి ఇష్టపడుతున్నారని ఎంతో దైవజనురాలుగా ఉన్నటువంటి వారు మీ చేతిని పట్టుకొని మిమ్మల్ని బలపరుస్తూ ఉపవాస దినములంటూ, లేకపోతే కొన్ని గంటలు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి అంటూ ఒక సేవకురాలుగా దేవుడిచ్చినటువంటి బాధ్యతను బట్టి మరి సంఘ బిడ్డలుగా ఉన్నటువంటి వారు మీరు ఆత్మవిశ్వాసంలో ముందుకు కొనసాగాలని, దేవుని సన్నిధిలో మీరు ఎదగాలని ఒక సేవకులుగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు గనక, దేవుని యొక్క కనికరము మనందరి మీద ఉంది గనుకనే దైవజనులను దేవుడు ఎన్నుకొని ఒక దేవుని దూతల వలె ఆయన వాడుకొని మనల్ని ఎంతగానో పురుకొలుపుతున్నాడు. ఇక్కడ చూడండి, లోతు భార్యట వెనుక తట్టు చూసిందంట. దేవుని సేవకులు మనకి ఎంతగా వాక్యాన్ని బోధిస్తున్నా, ఎంత విధేయతగా జీవించాలని నేర్పించినా కొన్నిసార్లు మనము దేవుని మాటను ధిక్కరిస్తూ వెనుక తట్టు చూసేటువంటి వారిగా ఉంటున్నాం. పని దేవుని గురించి మనకు తెలియదా? ఆయన చేసే అద్భుతాలు తెలియదా? ఆయన ఉగ్రత ఏమిటో మనకు తెలియదా? ఆయనకు కోపం వస్తే ఏమి జరుగుతుందో తెలియదా అంటే సమస్తము తెలుసు. కానీ మనలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరిని బట్టి, దేవుని యందు భయము లేనటువంటి విధానాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో వెనుక తట్టు చూసేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ లోతు భార్యకు కూడా లోతు ఎంత భక్తి కలిగిన వాడో, ఎంత పరిశుద్ధుడో, ఎంతగా దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడో మరి భార్యగా ఉన్నటువంటి ఆమెకు తన భర్త గురించి తెలియదంటారా? నిజముగా భార్యలుగా ఉన్నటువంటి మీరు, స్త్రీలు అనబడుతున్నటువంటి మీలో చాలా మందికి మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి తెలుసు. అంతకంటే ఎక్కువగా మరి మీ భర్తలు ఏ త్రోవలో వెళ్తున్నారో, ఏమి చేస్తున్నారో, వారి జీవిత విధానంలో వారు ఆత్మీయతలో ఎలా ఉంటున్నారో ఎక్కువగా భార్యలు అనబడుతున్న వారే ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఒక భర్తను గురించి, ఇంటిలో ఉన్నటువంటి పురుషుని గురించి ఎక్కువగా భార్య కేర్ తీసుకుంటుంది కదా. భర్తను గమనిస్తూ ఉంటారు, వారు ఏ త్రోవలో వెళ్తున్నారో, ఏమి చేస్తున్నారో గమనిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ లోతు భార్య కూడా తన దైనందిక జీవితంలో, తన వివాహమైన తర్వాత భార్యాభర్తలుగా ఉన్నటువంటి వీరి జీవితంలో తన భర్త ఎంత పరిశుద్ధత కలిగిన వాడో, తన భర్త దేవుని యందు ఎంత భయము కలిగినటువంటి వాడో, దేవుని దూతలు వస్తే గడగడలాడుచు వారికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎంత భయమును భక్తిని కనపరిచారో ఆ స్త్రీకి తెలుసు. దేవుడంటే ఏమిటో తెలుసు. కానీ ఆమె లోకాశలలో ఆ యొక్క సొదొమ గుమొర్ర అనేటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టలేక వెనుక తట్టు చూసిందంట. వెంటనే అక్కడికక్కడే ఆ స్త్రీ ఏమైపోయిందంటండి, ఉప్పు స్తంభం అయిపోయిందంట. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉంటే నీ నోట ఉమ్మివేయబడుతుంది, నీ ముఖము మీద ఉమ్మివేయబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిజముగా రోషము కలిగిన వాడండి. ఆయన మాట ఇచ్చాడంటే నమ్మదగిన వాడు, అది ఏదైనా సరే సాధ్యపరచగల సమర్థుడు. చూడండి, ఈ యొక్క లోతు భార్య ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము దేవుని కోపం అంటే ఏమిటో తెలుసు. ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తే మనకి ఏ శ్రమ వస్తుందో, ఏ శిక్ష మనం అనుభవించాలో కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు అనుమతించినప్పటికీ కూడా ఇంకను ఈ లోకాశలంటూ, ఇంకను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఈ లోకం వైపు నీవు చూస్తున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట, లోకము వైపు కాదు, దేవుని వైపు చూచినట్లయితే నిత్య జీవం అనేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజముగా చూడండి, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవించే ఈ లోకంలోనే ఏదేదో సంపాదించాలి, ఏవేవో కూడగట్టుకోవాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే మన కుటుంబం మంచిగా ఉండాలి, మనం మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలని ఆ ప్రయత్నం చేయడం మంచిదే. కానీ
దానికంటే ఎక్కువగా ఇక్కడ అద్దె ఇల్లుగా ఉన్నటువంటి ఈ యొక్క భూలోక సంబంధమైన ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల కోసమే ఇంత ప్రాకులాడిపోతుంటే, నిత్య జీవములో యుగ యుగములు తరతరాలు నిజముగా ఆయనతో ఎప్పుడు కూడా ఉండేటువంటి మనము, మన ఆత్మీయస్థితి ఎలా ఉంటుంది? అసలు యుగ యుగములు మనము దేవునితో గడపగలిగేటువంటి భక్తి జీవితాన్ని మనము కలిగి ఉంటున్నామా లేదా అనేటువంటి ఆత్మీయస్థితిని మర్చిపోయి ఈ లోకపరమైనటువంటి ఆలోచనలో పడిపోయి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి సంపాదించుకుందామా అనే ఈ లోక ఐహిక విచారాల గురించే మనం ఆలోచిస్తున్నాం. కానీ మన ఆత్మీయస్థితిని గురించి మనము కొన్ని సందర్భాలలో ప్రక్కన పెట్టేస్తున్నాం. మన ఆత్మను గురించి, అసలు చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, మన ఆత్మీయస్థితి ఎలా ఉన్నది అనేటువంటి ఆ వ్యక్తిగత జీవితాన్ని బట్టి చాలా మంది ఆలోచించలేకపోతున్నారు. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడి రాత్రి కాల సమయంలో ఈ లోతు భార్య ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని మాటని వినకుండా మీరు వెనుక తట్టు చూడవద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్తుంటే ఈ స్త్రీ మాత్రము వెనుక తట్టు చూసిందంట. అప్పటికప్పుడే తన జీవితం అంతా కూడా అప్పటికప్పుడే స్పాయిల్ అయిపోయినట్లుగా అన్ని సంవత్సరాలు బ్రతికినటువంటి ఆమె దేవుని మాటకు అవిధేయతను చూపించబట్టి, దేవుని మాటకు లోబడలేకపోవడాన్ని బట్టి ఉప్పు స్తంభం అయిపోయిందండి. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో కూడా నీవు వెనుక తట్టు చూస్తున్నావేమో. ఆయన ఉగ్రతకు మనం ఏమాత్రము కూడా పాలు పొందకూడదు. ఎందుకంటే మనము ఉగ్రతకు శిక్షకు అర్హులుగా కాకూడదు. కానీ ఆయన కృప కొరకు, ఆయన కనికరము కొరకు, ఆయన ఆశీర్వాదం కొరకు మనము చూడాలి. చూడండి, ఈ లోతు కుటుంబంలోనే ఒకరైతే భర్తగా ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధత కలిగి నీతిమంతుడిగా ఉన్నాడు. కానీ తన భార్య మాత్రం ఏమి చేస్తుంది? వెనుక తట్టు చూసి లోక ఆచారాలు, లోకములో ఏమి జరుగుతుంది, వెనుక తట్టు చూస్తే ఏమవుతుందని అనుకున్నది. నిజముగా కుటుంబంలో ఉన్నటువంటి మనలో కూడా కొన్ని సందర్భాలలో భర్తలుగా ఉన్నటువంటి వారు నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉంటారు. భార్యలుగా ఉన్నటువంటి వారు కొన్ని సందర్భాలలో అనేక రీతులుగా ఎన్నెన్నో గొడవలు చేస్తూ ఉంటారు. కానీ ఈ స్త్రీల కూడిక ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జ్ఞానము కలిగి మన కుటుంబాన్ని కట్టుకోవాలంట. జ్ఞానము కలిగి ఎంతగానో, ఒకవేళ నీ యొక్క భర్త వ్యసనంలో ఉన్నప్పటికీ, నీ భర్త త్రాగుబోతైనా తిరుగుబోతైనా ఎలా ఉన్నా సరే మనము ఒక జ్ఞానం కలిగి ఉండాలట, దైవికమైన జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో మోకరించి, ప్రవ్వా నేనేమి చేయాలి, ఈ సందర్భంలో నేను నా నోటితో మాటలంటే ఒకవేళ చూసినటువంటి వారు ఇంకను అనేక రకాలుగా మాట్లాడతారేమో, మా యొక్క కుటుంబ పరిస్థితి ఏమైపోతుందో, నాకు ఈ స్థితిలో నాకు జ్ఞానము ప్రవ్వా, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నాకు నేర్పించు ప్రవ్వా అని ఆయన పాదములు పట్టుకొనగలిగినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడే మనకు జ్ఞానం ఇచ్చి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహింపచేసి మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో లోతు భార్య ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అంతా తెలిసి కూడా వెనుక తట్టు చూసేటువంటి అనుభవం నీవు కలిగి ఉన్నావేమో. ఉపవాస ప్రార్థనలు తెలుసు, దేవుని సన్నిధిలో ఎలా గడపాలో తెలుసు, కానీ ఇంకా నువ్వు నిర్లక్ష్య వైఖరితో నీవు జీవిస్తూ దేవుని యందు భక్తి లేకుండా, భయము లేకుండా నీకు ఇష్టానుసారంగా నీవు జీవిస్తున్నావేమో. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడి రాత్రి కాలశంలో మాట్లాడుచున్న మాట, మనలో ఉన్నటువంటి ఆ వెనుక తట్టు చూసే అనుభవం ఇక నుంచి మనకొద్దు, కానీ దేవుని వైపు చూసేటువంటి అనుభవంలోనికి మనందరము వచ్చుదుము గాక. ఆమేన్.